ఫ్రెండ్స్, మీరు చూస్తున్న చిత్రము రామాయణంలోనిది. రావణాసుడు ఆంజనేయ స్వామి ఇద్దరు మొదటిసారి ఎదురు పడినప్పుడు వారి మధ్య జరిగిన సంఘటనను ఆధారం చేసుకుని 500 సంవత్సరాల క్రితమే మన శిల్పకారుడు అందంగా శిల్పాన్ని చెక్కినాడు. ఈ చిత్రం అర్థమేంటో ఒక ముక్కలో చెప్పడానికి ప్రయత్నిస్తాను. రాముడు ఆంజనేయ స్వామిని లంకకు వెళ్ళి సీతమ్మ వారి యోగక్షేమాలు తెలుసుకొని రమ్మని పంపిస్తాడు. లంకలో అడుగుపెట్టిన ఆంజనేయ స్వామి సీతమ్మ వారిని కలిసి రాముని గురించి సీతమ్మ వారికి చెప్పి సీతమ్మ వారి యోగక్షేమాలు తెలుసుకుని సీతమ్మ వారి ఇచ్చిన ఉంగరాన్ని తీసుకుని అక్కడే ఉన్న రావణాసుడిని కలవడానికి బందీ అయి వెళ్తాడు. రావణాసుడు ముందుకు వెళ్ళినప్పుడు రావణాసుడు సభలో రావణాసుడు సోదరుల ముందర అతిథి గౌరవం కూడా ఆంజనేయ స్వామికి ఇవ్వకుండా నుంచోబెట్టి అందరూ సింహాసనాల మీద కూర్చొని వానర జాతి వాడు అని ఎగతాళి చేసి అందరూ నవ్వులాట పట్టిస్తారు. అంతేకాకుండా నా పాదాల ముందు మోకరిల్లు అని రావణాసుడు అనగా ఆంజనేయ స్వామి తనకున్న తోకని చుట్టలా చేసి అందరికంటే ఎత్తులో కూర్చొని అందరూ తలెత్తి ఆంజనేయ స్వామిని చూసేలా చేస్తాడు. అంతేకాకుండా తగ్గేదేలే అనిపిస్తాడు.